ఎంతోసండి 4,000 3,000 ఉండేది జగన్ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు వస్తాను 4,000 చేసినాడు. చదువుకునే పిల్లలు ఏమైనా ఉన్నారా ఇంట్లో? గ్యాస్ వచ్చింది కదా సిలిండరు, బస్సు ఫ్రీ ఇస్తాం ఆగస్టు 15 నుంచి. చంద్రబాబు నాయుడుకి మీ మద్దతు తెలపండి. ఆమ్లెట్ పట్టుకోండి. పేరు అమ్మా నమస్కారం. పింఛన్ వస్తుంది. పింఛను ఎంత వస్తుంది? 4,000 3,000 ఉండేది జగన్ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు వస్తాను 4,000 చేసినాడు. చదువుకునే పిల్లలు ఏమైనా ఉన్నారా ఇంట్లో? గ్యాస్ వచ్చింది కదా సిలిండరు, బస్సు ఫ్రీ ఇస్తాం ఆగస్టు 15 నుంచి. చంద్రబాబు నాయుడుకి మీ మద్దతు తెలపండి. పెద్దోళ్ళు కదా. ఓకే అమ్మా. బియ్యం బాగా ఇస్తున్నాం కదా బియ్యం మార్చారు మా సన్న బియ్యం ఇస్తారు. డైలీ పిల్లకాయ మర్చిపోయాడు రాంకితన లోపల పిల్లకాయని పెట్టి ఈ పథకాలన్నీ కంటిన్యూ కావాలా, ఇవన్నీ రావాలా మనకి ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు మేము మద్దతు తెలపాలి. సమస్యలు ఉన్నాయమ్మా? చెప్పే
ఓకే సార్. ఓకేలే సార్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఎంతవరకు మేలు చేశాం, ప్రజలకు సేవ ఎంతవరకు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు నిర్వహించాం, వీటినన్నిటినీ ప్రజలకు తెలియజేయడానికి తొలి అడుగునే ఒక పథకంతో ఈరోజు ప్రజల ముందుకు మేము తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలము అందరము ప్రజలకు వివరించడానికి రావడం జరిగింది. వైసీపీ పార్టీ 5 సంవత్సరాల పాలనలో జగన్ నేతృత్వంలో ఈ రాష్ట్రం పూర్తిగా అధోదిశగా పయనించి పూర్తిగా ధ్వంసమైంది. విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలము అహర్నిశలు కృషి చేసి అనేక పరిశ్రమలు రప్పించి పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు సమకూర్చుకొని అమరావతిని కూడా నిర్మించేదానికి కావాల్సిన నిధులన్నింటినీ సమకూర్చుకొని వీటన్నిటితో పాటు సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో, మాకు మేనిఫెస్టో ఉంటే చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఖురాన్తో సమానం. అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, పెన్షన్లు పెంపు, అదేవిధంగా దీపం పథకం, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, వ్యవసాయానికి అన్నదాత సుఖీభావ, ఈ పథకాలన్నిటిని కూడా మొత్తం వీటన్నిటిని కూడా ఇప్పుడు దాదాపు 5 పథకాలు ప్రారంభించేశాము. ఇంకా 2 పథకాలు ఆగస్టు నెలలో అమల్లోకి వస్తాయి. ప్రజలకు ఏమైతే చెప్పామో వాటిన్నింటినీ మీకు అందజేసి మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రజల సౌకర్యవంతమైన పాలన కావాలా, రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు జరగాల, అమరావతి రావాలా, పోలవరం రావాలా, ప్రాజెక్టు రావాలా, అదేవిధంగా పరిశ్రమలు కావాలా, మనకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడాలంటే చంద్రబాబు నాయుడుకు మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన కలకాలం కొనసాగించాల్సిన బాధ్యత మన అందరిపైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గాల ప్రజలపైన ఉందని తెలియజేసుకుంటూ ఎల్లవేళలా చంద్రబాబు నాయుడుకు మీ మద్దతు అందజేయాలని మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.